శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరికొద్ది రోజుల్లో మనం ఉగాది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఉగాది అంటే ఏమిటి? ఉగాది నాడు ఏం చెయ్యాలి? ఉగాది పండుగ ఎలా జరుపుకోవాలి? చాలామంది ఈనాటి ఆధునిక సమాజం, ముఖ్యంగా యువత, పండుగ అనేటువంటి విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకోలేక కేవలం సాంకేతికమైనటువంటి యంత్రముల యందు, ఫోను, కంప్యూటర్, ల్యాప్టాప్ల యందు మాత్రమే గడుపుతూ వాటిలోనే పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ పండుగ ఉత్సాహాన్ని, ఆనందాన్ని ఏమాత్రము పొందలేకపోవటం చాలా శోచనీయం. అందుకే ఉగాది మనం మర్చిపోయాం. ఉగాది నాడు ఏం చెయ్యాలి? అసలు ఉగాది ఎందుకయింది? చిన్న కారణం చెప్తా. అనాదిగా బ్రహ్మాది పురాణాలను బట్టి కనుక చూస్తే చైత్రే మాసి ప్రథమే అహని ససర్జ, చైత్ర శుక్ల పాడ్యమితోనే ఈ సృష్టి ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టినటువంటి రోజు ఉగాది. కాబట్టి ఉగాది పండుగతో కొత్త సంవత్సరం ప్రారంభం అని మనకు పురాణ వచనం. ఆధునికంగా చూస్తే చరిత్ర ప్రకారంగా శాలివాహనుడు శకస్థాపకుడయ్యాడు. ఆ శకానికి మొదటి రోజు ఉగాది కాబట్టి అతని శకస్థాపనతో కూడా సంబంధం ఉంది అని కొంతమంది చరిత్రకారులు ఉటంకించడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలకు చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది సంవత్సరాది. అలాగే రామాయణ కాలానికి ఉగాది పండుగకు సంబంధం ఉన్నట్టుగా కూడా కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాల వల్ల మనకు తెలుస్తూ ఉన్నది. వనవాసం అయిపోయిన తరువాత శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ సహితంగా అయోధ్యకు చైత్రశుద్ధ పాడ్యమి నాడే తిరిగి వచ్చాడు అని, ఆ రోజు అతడు తిరుగు ప్రయాణంతో అయోధ్య నగరంలో అడుగుపెట్టినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అందుకే పండుగ అని కూడా ఒక కారణం కనిపిస్తూ ఉన్నది. మరి ఇన్ని కారణాలతో గ్రహములు నూతన రాసులతో కలిసేటువంటి సమయం, ప్రకృతిలో ఒక చక్కటి మార్పు, పాత సంవత్సరం అంతా తొలగిపోతుంది. కొత్త సంవత్సరము శోభకృత్ నామ సంవత్సరము, చైత్రమాసము, శుక్లపక్షము, పాడ్యమి తిథి, అశ్విని నక్షత్రం అంతా కొత్తదనమే. కాబట్టి ఉగాది. మరి ఉగాది ప్రాచీన సంప్రదాయం నుండి ఖచ్చితంగా ఉగాది రోజున ఈ 10 పనులు చెయ్యాలి అని మన పెద్దలు మనకు చెప్పినారు. ఆ 10 పనులు మనం మర్చిపోయాం. మనం మర్చిపోయినటువంటి ఉగాది నాడు కనీస పక్షంలో ఆచరించవలసినటువంటి మరి ఆ 10 ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? రండి. మొట్టమొదలు చేయవలసినటువంటి పని ఉగాది రోజున ప్రతి గృహ ధ్వజారోహణం. తమ ఇంటి మీద శ్రీరాముడు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి ఉన్నటువంటి ఒక కాషాయ ధ్వజమును ఎగరవేయటం. జెండా ఎలాగైతే స్వాతంత్ర దినోత్సవం రోజున మన జాతీయ పతాకాన్ని మనం ఎగరవేస్తామో, ఉగాది రోజున మన సంప్రదాయ పతాకాన్ని ఇంటి మీద ఎగరవేయాలి అని శాస్త్రం చెప్తోంది. ప్రతి గృహ ధ్వజారోహణం అని స్పష్టంగా శాస్త్రంలో ఉంది. ఇది మనం మర్చిపోయాం.
ఎవరూ చేయట్లే. ఇప్పుడు చెప్పాను కాబట్టి చేసే ప్రయత్నం చేయండి. 2, తైలాభ్యంగన స్నానం. ఖచ్చితంగా ఉగాది రోజున ఉదయకాలమే లేచి శరీరానికి చక్కగా నువ్వుల నూనెను పట్టించి మర్దన చేసి తైలాభ్యంగన స్నానం, చక్కటి మంచి సుగంధభూయిష్టమైనటువంటి మంచి లేపనములతో ఆయుర్వేద సంబంధమైనటువంటి మూలికలు తీసుకొని వచ్చి ముల్తాను మట్టి కానీ, లేకపోతే మట్టి కానీ, లేకపోతే పిండి కానీ, శనగపిండి పాలు కలిపి ఇలా సంప్రదాయమైనటువంటి చక్కటి మన ఇంట్లో దొరికినటువంటి వస్తువులతో చక్కగా సున్నిపిండిలాగా తయారు చేసుకొని ముందు తైలాభ్యంగనం అంటే సంవత్సర పీడ తొలగిపోతుంది. ఖచ్చితంగా ఉగాది రోజున తైలాభ్యంగన స్నానం చెయ్యాలి. 2వది. 3వది నవవస్త్ర ఆభరణం ఛత్ర చామరాది స్వీకారం అని చెప్పారు. కొత్త వస్త్రాలు తప్పకుండా కట్టుకోవాలి ఉగాది రోజున. ఇంట్లో ప్రతి వ్యక్తి ఈరోజు కొత్త బట్టలు ధరించాలి, కొత్తగా ఉండాలి. ఇది మర్చిపోకండి. ఆ బట్టలు ధరించేటప్పుడు భగవంతుడి చిత్రపటానికి పెట్టి కొంత పసుపు కుంకుమ కొంత బట్టలకు అంటకుండగా కొంత అలా పెట్టి ప్రసాదంగా తీసుకోండి. ఛత్రచామరాది స్వీకారం అది రాజులకు ఉన్నటువంటిది, అది మనకు ఆచారంలో లేదు. ఇక 4వది దమనేన బ్రహ్మపూజ అని చెప్పినారు. ఇది కొంత వైదిక సంప్రదాయం తెలిసినటువంటి వ్యక్తులు ఆచరించేటువంటి పద్ధతి. ఎందుకంటే చైత్రపాడ్యము నుండి 15 రోజులు దమనము అని మనకు ఆకులతో ఉంటుంది, చక్కటి మంచి వాసనతో ఉన్నటువంటిది. ఆ దమనం తెచ్చి చైత్రశుద్ధ పాడ్యమి బ్రహ్మ, చైత్రశుద్ధ విధియ ఉమకు శివుడికి, చైత్రశుక్ల తదియ గౌరీశంకరులకు, చైత్రశుక్ల చతుర్థి గణపతికి, చైత్రశుక్ల పంచమి నాగులకు, చైత్రశుక్ల షష్ఠి కుమారస్వామికి, చైత్రశుక్ల సప్తమి సూర్యుడికి, చైత్రశుక్ల అష్టమి మాతృదేవతలకు, చైత్రశుక్ల నవమి మహిషాసుర మర్దని అయినటువంటి అమ్మవారికి, చైత్రశుక్ల దశమి ధర్మరాజుకు, చైత్రశుక్ల ఏకాదశి మహర్షులకు, చైత్రశుక్ల ద్వాదశి మహావిష్ణువుకు, చైత్రశుక్ల త్రయోదశి కామదేవుడికి, చైత్రశుక్ల చతుర్దశి శంకరుడికి, చైత్రశుక్ల పూర్ణిమ శచి ఇంద్రులకు దమన పూజ చెయ్యాలి అని. కాబట్టి మొదటి రోజు ఉగాది నాడు దమనముతో బ్రహ్మను స్మరించి భగవంతుడి చిత్రపటం మీద ఆ దమనం పెట్టాలి అని ఇది ఒకటి చెయ్యాలి. ఇది 4వది. ఇక 5వది మహాశాంతి. తప్పకుండా ఈరోజు నవగ్రహములకు సంబంధమైనటువంటి స్తోత్రపారాయణాదులు చెయ్యండి. ఇంకా ప్రాచీన కాలంలో పౌరుష ప్రతిబద్ వ్రతము అనేటువంటి పేరుతో ఒకటి చేసినారు. ఇప్పుడు అది మనకు ప్రచారంలో లేదు. కొంతమంది వైదిక సంప్రదాయ అభిజ్ఞులు చేస్తూ ఉన్నారు ఈ వ్రతం అనేటువంటిది. కాబట్టి దానికి బదులుగా మనం నవగ్రహములను, అష్టదిక్పాలకులను ఇవాళ ఈరోజు తప్పకుండా స్తోత్రములతో వారిని స్మరించుకోవటమే మన జీవితంలో మనకు మహాశాంతిని కలిగింపజేస్తుంది. 5వది. ఇక 6వది నింబ కుసుమ భక్షణం. ఈ ఒక్కరోజైనా టీ కాఫీలు తాగటం కంటే ముందుగా ఉగాది పచ్చడి యద్వర్షాదౌ నింబకుసుమం యద్వర్షాదౌ నింబసుమం శర్కరాంబ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. శాస్త్రం చెప్పింది యద్వర్షాదౌ నింబసుమం. మొదటి రోజున్నే వేప చిగురు, మంచి బెల్లము, అలాగే చింతపండు పులుపు, అలాగే మంచి నెయ్యి కానీ, అలాగే ఇంకా దీనిలో షడ్రుచుల సమ్మేళనం, తీపి, పులుపు, ఒగరు, కారం, చేదు అన్నీ షడ్రుచులతో చేసినటువంటి ఉగాది పచ్చడి. వేప పువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఇదేం చేస్తుంది? తద్వర్షం సౌఖ్యదాయకం. మనకు సంవత్సరానికి కావలసినటువంటి పాజిటివ్ ఎనర్జీని ఈ భగవంతుడికి నివేదన చేసినటువంటి ఉగాది పచ్చడి తింటే కలుగుతుంది అని పెద్దలు మనకు సూచించిన విధానం. తప్పకుండా మీరు ఉగాది పచ్చడిని స్వీకరించండి. 6వది. ఇక 7వది పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం.
ఖచ్చితంగా మీ దేవతా మందిరంలో పంచాంగం పెట్టి పసుపు కుంకుమ అక్షతలు వేసి ఒక అరటిపండు నైవేద్యం పెట్టి పంచాంగ దేవతకు నమస్కారం చేసి మీ రాశి ఫలితాలు చక్కగా కూర్చొని చదువుకోండి. అది పంచాంగ పూజ అవుతుంది. అలాగే స్వధర్మ టీవీలో కానీ ఇంకా చాలా చోట్ల కూడా పంచాంగ శ్రవణాలు జరుగుతాయి. ఖచ్చితంగా పంచాంగ శ్రవణం చేయండి. 7వది, ఇక 8వది ప్రపాదాన ఆరంభం అని శాస్త్రం చెప్పింది. అంటే ఈరోజు తప్పకుండా వేసవికాలం సమీపించబోతోంది కాబట్టి చలివేంద్రములను ఏర్పాటు చేయటం, అంటే దాహార్తులైనటువంటి వాళ్ళందరికీ కూడా మంచినీటి సదుపాయాన్ని ఇవ్వటం, ఈ రోజు నుంచి జలదానం చేయడం చాలా మంచిది. ప్రపాదాన ఆరంభం ఈరోజు చెయ్యాలి కాబట్టి చలివేంద్రాలను మొదలు పెడితే ఉగాది రోజున మొదలు పెట్టాలి అని అది కూడా మన పెద్దలు చూడండి ఎంత ఆలోచన మన పెద్దలది, మన మహర్షులది, మన భారతీయ సంస్కృతిది. మన సంస్కృతి ఎంత గొప్పది చూడండి. అందరికీ మంచినీళ్ళు పోయాలి ఈ రోజు నుంచి ఉచితంగా, ఏదో బాటిల్స్ పెట్టి కొనుక్కోవడం కాదు. చక్కగా దారిన పోయేటువంటి వాళ్ళందరికీ చల్లటి కుండల్లో ఉన్నటువంటి నీరిస్తే ఎంత పుణ్యం. ఆ పుణ్యానికి వెల కట్టలేమండి. ప్రపాదానం చెయ్యాలి తప్పకుండా. అందుకే ఈ రోజున కొంతమంది పూర్వీకులు చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసేవారు. ఇది 8వది. ఇక 9వది, ఖచ్చితంగా ఈ రోజున రాజదర్శనం చేసుకోవాలి. రాజదర్శనం అంటే ఆ రోజుల్లో రాజులు ఉండేవారు కాబట్టి ఈరోజు మనకు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వీళ్ళే మన రాజులు, మహారాజులు. అలాగే ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీ అక్కడ ఉండేటువంటి కలెక్టర్లు కూడా రాజుల కిందకే వస్తారు. కాబట్టి వారి దర్శనము అనేటువంటిది, లేకపోతే లోకానికి రాజు రామచంద్రమూర్తి, శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకుంటే సరిపోతుంది. చక్కగా శ్రీరామ పట్టాభిషేకం ఫోటో ముందు కూర్చొని నమస్కారం చేయండి, రాజదర్శనం అయిపోతుంది. 10వది, ఈ రోజు నుండి వసంత నవరాత్రాలు ఆరంభమవుతాయి. ఈ రోజు నుంచి వసంత నవరాత్రాలు ఆరంభం ఉగాది రోజు నుండి 9 రోజులు అమ్మవారికి శ్రీశైలంలో అద్భుతంగా భ్రమరాంబాదేవికి వసంత నవరాత్రాలు చేస్తారు. ఇది మంచి నవరాత్రములు కాబట్టి మొదటి నవరాత్రములు రామాయణ పారాయణాదులు కూడా ఇప్పుడు చేస్తారు. కాబట్టి ఉగాది రోజు చెయ్యవలసిన 10 పనులు ఒకసారి వరుసగా నేను చెబుతాను, మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మొదటిది ప్రతిగృహ ధ్వజారోహణం, 2వది తైలాభ్యంగన స్నానం, 3వది నవవస్త్ర ఆభరణం, 4వది దమనేన బ్రహ్మపూజనం, 5వది మహాశాంతి పౌరుష ప్రతిపద వ్రతం, 6వది నింబకుసుమ భక్షణము, 7వది పంచాంగ పూజ పంచాంగ శ్రవణం, 8వది ప్రపాదాన ఆరంభము, అలాగే జలకేంద్రము చక్కగా చలివేంద్ర ఆరంభము, 9వది రాజదర్శనము, 10వది వసంత నవరాత్ర ఆరంభం. ఈ 10 చేస్తే ఉగాది పండుగ సంపూర్ణంగా మనం ఆచరించుకున్న వాళ్ళం అవుతాం. ఇది మనకు శాస్త్రం చెప్పినటువంటి అద్భుతమైనటువంటి ఉగాది పండుగ ఆచరణ విధానం. తెలియని వారికి తెలియచెప్పండి. ఈ 10లో వీలైనన్ని ఆచరించేలా ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీ శ్రేయస్సు కోసమే, మీ అందరికీ చక్కగా భగవద్ అనుగ్రహం కలగటం కోసమే. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, తెలిసింది కదా ఉగాది నాడు ఏమేమి చెయ్యాలో తప్పకుండా చెయ్యండి. చేసిన వాళ్ళు మేము ఇది చేశామని మా కామెంట్ రూపంలో మాకు పెట్టండి. మీకు వీలైనటువంటి వాళ్ళందరికీ చెప్పండి. ఒక్కటి మాత్రం నేను అందరినీ కోరుతున్నా, ప్రతి హిందువు గృహము మీద ఖచ్చితంగా ఒక జెండానైతే ఎగరవేయండి. తప్పకుండా అది హిందూ గృహం అని తెలుస్తుంది. శ్రీరామ రక్ష మనకు కలుగుతుంది. జై శ్రీరామ్. అందరికీ నూతన ఉగాది శుభాకాంక్షలు.